హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వేరుశనగ పంటలో జిప్సం ఎప్పుడు వాడాలి, అదేవిధంగా జిప్సం వాడినట్లయితే ఏం లాభం ఉంటుందనేది చెప్తాను. సో జిప్సంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాల్షియం, సల్ఫర్ ఉంటుంది. సో కాల్షియం మనకు ఈ వేరుశనగలో కాయ డెవలప్మెంట్ చేయడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా సల్ఫర్ చూసుకున్నట్లయితే వేరుశనగ పంటలో నూనె శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కాల్షియం, సల్ఫర్ జిప్సంలో ఉండడం వల్ల జిప్సమ్స్ వేరుశనగ పంటలు వేయడం వలన ప్రధానంగా మనకు కాయలు ఏర్పాటుతో పాటు గింజలు నిండుటకు, అదేవిధంగా నూనె శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. సో ముఖ్యంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే జిప్సం వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కాల్షియం, సల్ఫర్ ఉపయోగిస్తారనమాట. సో ఎప్పుడు వేయాలి అంటే మనకు సాధారణంగా విత్తిన తర్వాత 30 నుంచి 45 రోజుల తర్వాత అనమాట. 30 to 45 days తర్వాత, అంటే పుష్పాలు మనకు వచ్చి ఊడలు నేలలోకి ప్రవేశించిన దశలో వేయడం మంచిది. ఆ టైంలో చాలా బెస్ట్ టైం అన్నమాట మనకు. అంటే ఊడలు వచ్చి లోపల వెళ్ళే సమయంలో వేయాలి. సో మనకు ఈ విధంగా మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి సుమారు 200 కిలోలు జిప్సం వాడాలి. సో వాడే పద్ధతి చూసుకున్నట్లయితే మనకు మొక్కలు చుట్టూ వలయాలంగా లేదంటే వర్షాలు వెంబడి చల్లాలి. స్వల్పగా ఈ విధంగా మొక్క దగ్గర చల్లిన కూడా ఇంకా చాలా మంచిది. సో స్వల్పంగా ఈ విధంగా చల్లి స్వల్పగా మట్టి కప్పాలన్నమాట దానికి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు మొక్కలకు ఇది జిప్సం అనేది అందుతుంది. సో ఈ విధంగా మనము జిప్సమ్స్ వాడినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండి నూనె శాతము పెరుగుతుంది. సో ఇలా జిప్సం వేయడం వల్ల ఓవరాల్గా మనకు అధిక దిగుబడి వస్తుంది వేరుశనగలో.